హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకొని వెళ్ళాము అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. లేదు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అరే మనం ఇల్లంతా కంపుగా పెట్టొచ్చాం, ఇంకా పాడైపోతుంది అనే థాట్లోనే ఉండిపోతాం. అదే ఇల్లు నీట్గా పెట్టుకొని వెళ్ళామనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్లస్ మనం వచ్చిన తర్వాత కూడా నీట్గా రిలాక్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఇల్లు నీట్గా ఉంటుంది కాబట్టి మనం రిలాక్స్ అవ్వచ్చు. మా ఇల్లు నేను ఎలా పెట్టుకొని వెళ్తున్నానో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇల్లు నీట్గా సర్దుకుంటా. ఓపిక లేకపోయినా ఒక 10 నిమిషాల ముందే లేచి ఇల్లు నీట్గా సర్దుకొని వెళ్ళాలని షింకులో గిన్నెలు కానీ, స్టవ్ కానీ, బయట డైనింగ్ టేబుల్ కానీ, టీపై కానీ, టీవీ దగ్గర కానీ, కార్డ్స్ కానీ అన్నీ కూడా నీట్గా సర్దుకొని వెళ్ళానంటే నేను అక్కడ ప్రశాంతంగా ఉంటా. ఎందుకంటే వెళ్ళిన తర్వాత నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇల్లు నీట్గా పెట్టొచ్చాను కాబట్టి నేను వెళ్ళంగానే పడుకోవచ్చు. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు వర్క్కి అని చెప్పి పూజతో సహా స్టార్ట్ చేసుకొని ఇల్లంతా బెడ్రూమ్స్ అంతా క్లీన్ చేసుకొని బయటకైతే వచ్చేసాం. సెకండ్ బెడ్రూమ్లో ఏంటంటే మనము తుడుచుకున్న టవల్స్ నీట్గా బెడ్ మీద ఆరేస్తాను. బయట ఆరేసాను అనుకోండి, వర్షం రావడమో, గాలి కొట్టుకొని పోవడమో, క్లిప్ విరిగిపోవడం, ఏదో సంథింగ్ జరుగుతుంది. అదంతా ఎందుకు, మనం బెడ్ మీదే నీట్గా టవల్స్ ఆరేసి కిటికీలు కూడా మూసేసి గ్యాస్ స్టవ్ కూడా కట్టేసి బయటకు వస్తే మేము వచ్చేసామండి. బస్ స్టాండ్కి వచ్చాము. మీకు బస్ స్టాండ్ చూపిస్తున్నాను. కాసేపటికి బస్ వచ్చిందండి. బస్ ఎక్కాను కానీ మాట్లాడితే మా వారు తిడతారని నేను కామ్ అయిపోయాను. ఇంతకు నేను ఎక్కడికి వెళ్తున్నానో కూడా మీకు చెప్పలేదు కదా. మా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నానండి. మా అబ్బాయి ఉండేది శివమొగ్గకి వెళ్ళటానికి నాకు 1.5 డే పట్టేది. ఎందుకంటే గూడూరు నుంచి నేను తిరుపతికి రావడానికి 3 hours పట్టేది. తిరుపతిలో నాకు బస్సు దొరికి నేను బెంగళూరుకి వెళ్ళడానికి 1-2 అయ్యేది. అక్కడి నుంచి మళ్ళీ బస్సు పట్టుకొని నేను మా అబ్బాయి దగ్గరికి షికారాపుర, శివమొగ్గ డిస్ట్రిక్ట్ షికారాపురకు వచ్చేటప్పటికి తెల్లారు 6-7 అయ్యేది. అంటే ఈరోజు నేను మధ్యాహ్నం బయలుదేరితే మరుసటి రోజు 7-8కో నేను దిగుతాను అనమాట. ఇదంతా జర్నీ చాలా కష్టం అని చెప్పి మేము బస్కి బయలుదేరి తిరుపతి దాకా వచ్చే దారి అనమాట. ఇది కాళహస్తి అండి. కాళహస్తిలో కాసేపు ఆపుతాడు కదా మనుషులంతా ఎక్కేటప్పుడు, అక్కడ కూడా కొంచెం నమస్కారం చేసుకొని నేనైతే మళ్ళీ బయలుదేరేసి తిరుపతికి వచ్చేసామండి. తిరుపతికి వచ్చేసిన తర్వాత ఎందులో వస్తున్నా అని చెప్పాను, ఇంకా మీకు చెప్పలేదు కదా. నేనైతే ఫ్లైట్లో రావాలని మా అబ్బాయి ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేశాడండి. ఈ మధ్య మోడీ వచ్చి ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేశాడంట, కొత్తగా స్టార్ట్ అయ్యింది అని చెప్పి మా అబ్బాయి మాకైతే ఫ్లైట్ బుక్ చేశాడండి. ఫ్లైట్కి వస్తున్నామండి అక్కడికి. ఇదంతా దారి అనమాట జర్నీ. తిరుపతి అయితే వచ్చిందండి. ఆటో తీసుకున్నామండి. ఆటో నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వస్తున్నాం. ఎయిర్పోర్ట్ మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఆటో అబ్బాయి చాలా ఫాస్ట్గా తీసుకొచ్చేసాడండి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకేం జరుగుతుందో కూడా నేనైతే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. ఆటోలో వస్తున్నాము. అక్కడ ఆటో లోపలికి వచ్చేదానికి ఒక పాస్ అడిగారండి. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పాస్ మనం చూపిస్తే మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత ఆ పాసు వాళ్ళకి ఆటో మనీ ఏమైనా కట్టించుకుంటారో మనకైతే తెలియదు. కానీ మా దగ్గర అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో బస్సు ఆగిందండి. ఆగిన తర్వాత అక్కడ 100 రూపాయలు తీసుకుంటే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ప్లస్ 3 hours బస్సు. అక్కడి నుంచి ఒక 10 minutes ఎయిర్పోర్ట్కి. అక్కడికి వచ్చిన తర్వాత భోజనం అయితే చేశానండి. లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు అదంతా చెక్కింగ్ అంతా అయిపోయిందండి. చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మన బ్యాగులు అవి తీసేసుకున్నారు. ఆ చెక్కింగ్ ముందు మన ఏం జరిగిందంటే నేను అన్ని కర్రీస్ తీసుకెళ్తూ ఉన్నాను అనమాట. ఆ కర్రీస్ కూడా ఓపెన్ చేసి చూశారు. సరే అక్కడ నేను అయితే బ్యాగ్స్ ఇచ్చేసి బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికైతే వస్తున్నామండి. మాది గేట్ నెంబర్ 4 అని చెప్పారు. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత నాకైతే చెక్ చేశారండి. చెక్ చేసిన తర్వాతే పంపించారు లోపలికి. ఇదంతా అందరికీ తెలుసండి. కాకపోతే నా జర్నీ ఎలా చేశాననేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతవరకే.
చాలామంది ఇప్పుడు ఫ్లైట్ జర్నీ చేస్తున్నారండి, అందరికీ తెలిసిందే, నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. చూడని వాళ్ళు కూడా యూట్యూబ్ చూసుకొని నేర్చుకుంటూ ఉంటారు. నాకైతే చెక్ చేసేసారండి, పాస్ తీసుకొని బయటకు వచ్చి కూర్చున్నాను. ఎయిర్పోర్ట్ లోపల పర్వాలేదండి, పెద్దగానే ఉంది. తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా పెద్దగానే ఉందండి, బాగుంది. షాపింగ్ మాల్ కూడా, అంటే షాపింగ్ అంటే చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్, శారీస్, ఈ సైడ్ వచ్చి టీ కోట్స్, తర్వాత చాలా వరకు షాపింగ్ అయితే ఉందండి. మొత్తానికి ఒక రౌండ్ అయితే వేసానండి. తర్వాత బోర్డింగ్ పాస్ మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. తొందరలో మాది అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. Good afternoon, ladies and gentlemen. Star Aeronauts boarding of flight number SY203 from Tirupati to Shivamogga. Every passenger traveling to Shivamogga, please kindly proceed for boarding through gate number 4. ఫ్లైట్ జర్నీ ఇది నాకు సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం అయితే ఢిల్లీ దాకా వెళ్ళాం, మనాలికి వెళ్ళాలి అని చెప్పి. ఇదైతే సెకండ్ టైము, ఏమంత అనిపించలేదు. ఫస్ట్ టైం అయితే నాకు కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. తర్వాత అయితే ఏం లేదండి, చెకింగ్ చేసి పంపించేశారు. బస్ ఎక్కేసామండి. స్టార్ ఎయిర్కి సపరేట్ బస్ ఉంది, ఇండిగోకి సపరేట్గా బస్ ఉందండి. నేను స్టార్ ఎయిర్ బస్ అయితే ఎక్కేసామండి. అక్కడికి ఎక్కేసిన తర్వాత ఫ్లైట్ దగ్గరికి తీసుకొచ్చి ఆపేసింది. నేను వీడియో తీసుకుంటుంటే మా వారు అరుస్తూ ఉన్నారు. పైకి ఎక్కానండి, పైకి ఎక్కుతూ వీడియో అయితే తీసుకున్నాను. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు వద్దు అన్నారు, కానీ నేనైతే బయట వరకైనా తీసుకోవాలని చెప్పి తీసుకున్నాను. లోపలికి ఎంట్రీ అయిపోయామండి. ఈయన అరుస్తూ ఉన్నారు వీడియో తీయొద్దని చెప్పి. లేదు, నేను లోపల సీట్లు అవి నేను తీసుకుంటా అని చెప్పి నేను తీసుకున్నానండి. ప్రత్యేకత అయితే ఏం లేదు, కానీ చూడని వాళ్ళు ఎయిర్ స్టార్ ఫ్లైట్ కూడా ఎలాగుందో ఏంటో కూడా చూస్తారు కదా. లోపలైతే నేను తీసానండి. ఆ అమ్మాయి మాకు సీట్ నెంబర్ అయితే చెప్పింది. సీట్ నెంబర్ వచ్చి మాది సి అండి. ఫ్లైట్ ఎక్కిన తర్వాత చిన్న కిటికీ ఉంది కదండి, అందులో నుంచి ఇండిగో ఫ్లైట్కి బస్ వచ్చింది. అలా అని చూస్తూ వీడియో తీశాను. దీనికంటే అది కొంచెం పెద్దగా ఉందబ్బా అనిపించింది. ఇదైతే 2 సీట్స్. ఇండిగా సీట్లు ఇంతకుముందు మేము వెళ్ళాం కదండి ఫ్లైట్లో, 3 సీట్స్ అనమాట. అది 200-250 మెంబర్స్ దాకా పడతారు. ఇదైతే 150 మెంబర్స్ పట్టచ్చు అనుకుంటున్నాను. ఏమో, నేనైతే మొత్తం చూడలేదండి. పర్లేదు, చిన్న చిన్న అయినా పొడవుగా ఉందన్నమాట. తర్వాత అదేదో సైకిల్ చేస్తూ ఉంది, సైకిల్ చేస్తాను చూశాను. తర్వాత ఫ్లైట్ అయితే మూవ్ అయిపోయిందండి. నాకు బెల్ట్ పెట్టుకొని నాకేం అనిపించలేదండి. బెల్ట్ పెట్టుకోవాలని కూడా అనిపించలేదు. ఉన్నట్టుండి స్లో నుంచి చాలా ఫాస్ట్గా వచ్చి ఒక్కసారిగా ఫ్లైట్ పైకి లేసేసిందండి. ఆ పైనుంచి పైకి చక్కగా లేసిందండి. ఒక్కసారిగా నా భుజం నేను తట్టుకున్నానండి. చాలా చక్కగా తీసావే రాధా వీడియో అని చెప్పి. ఎంత బాగా వచ్చిందంటే వీడియో మాత్రం, అది సడన్గా పైకి లేసి గాల్లో తేలిపోయేది బాగా చూపించానండి. మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను, అంత బాగా వచ్చింది వీడియో అయితే. తర్వాత గాల్లో అలా తేలిపోతూ ఉంటే చాలా హ్యాపీ అనిపించిందండి. జస్ట్ 50 మినిట్స్ కల్లా మేము శివమొగ్గకి ఎంట్రీ అయిపోయామన్నమాట. అంత ఫాస్ట్గా వచ్చింది. ఇలా ఒక మా ఇంటి దగ్గర నుంచి బజార్కి పోయినట్టు అనిపించింది అనమాట. రావడం బాగా నచ్చిందండి ఈసారి జర్నీ అయితే నాకు.
మేఘాలు తాకినట్టుగా చిన్నప్పుడు కలలన్నీ చాలా తీరుతున్నాయి అనిపిస్తుంది నాకు. చిన్నప్పుడు నేను బాగా కలగనేదాన్ని, ఎప్పుడు మనం ఫ్లైట్ ఎక్కుతాం, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను ఫ్లైట్ ఎక్కుతానా అని. అలాంటిది మా అబ్బాయి పుణ్యమా అని నేను ఫ్లైట్స్ అయితే ఎక్కుతున్నానండి. పోయినసారి ఎక్కాను, ఈసారి ఎక్కాను. ఇంక మా అమ్మ మా అబ్బాయి చెప్పాడు, అమ్మ నువ్వు ఇంకటాంచి ఫ్లైట్లో వెళ్ళు, ఫ్లైట్లో రా, నీకు దగ్గరగానే ఉంటుంది, నీకు ఇబ్బంది ఏముండదమ్మా, నా దగ్గరికి రావాలన్నా పోవాలన్నా ఫ్లైట్ జర్నీనే చేయని చెప్పాడండి. ఫ్లైట్ మధ్యలో తినడానికి స్నాక్స్, కాఫీ, టీలు అన్నీ వచ్చాయి. నేనైతే ఏమీ వద్దన్నానండి. వాళ్ళైతే నన్ను వీడియో తీయనీయలేదు, లోపల వద్దు మేడం అని చెప్పారు. నేనేమి తినలేదండి, చాలా కాస్ట్ అని చెప్పి నేనైతే ఏమీ ముట్టుకోలేదు. మధ్యలో నన్ను నేనే చూసుకొని మురిసిపోతున్నాను. అది నా ఫేస్లో కనిపిస్తుందో కనిపించట్లేదో మీకైతే అర్థమవుతుందో అర్థం కావట్లేదు, నాకైతే తెలీదు. నిజంగా నేనైతే చాలా హ్యాపీగా, ఎందుకంటే 1.5 డే జర్నీ అన్నమాట మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాలంటే. అలాంటిది 50 మినిట్స్కే మనం వెళ్ళిపోతున్నాము అంటే హెడ్ఏక్ లేకుండా చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు. లోపల నా హెడ్ఏక్ అని కాఫీ కూడా నేను తాగలేదండి. ఎందుకంత రేటు పెట్టడం, 50 మినిట్స్ కల్లా మనం అక్కడ దిగేస్తాం, చక్కగా రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగొచ్చు అని చెప్పి. ఏదో పాట ఉందండి, మేఘాలలో తేలిపోతుంటే, ఏటో నాకైతే గుర్తు రావట్లేదు పాట, అనుకున్నాను పాడాలని, మేఘాలతో తేలిపోతున్నానని చెప్పి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఏం లేదు, ఏ టెన్షన్ పడపలేదండి. కారులో ప్రతి క్షణం నేను టెన్షన్ పడతాను, దేనికి వెళ్ళి గుద్దిచ్చేస్తాడో డ్రైవర్ అని చెప్పి. అలాంటప్పుడు అలాంటి నేను మిస్టేక్స్ వస్తున్నాయి. అలాంటి నేను ఇప్పుడైతే ఫ్లైట్లో రావడానికి చాలా ఆశపడుతున్నాను. చాలా ఈజీగా వచ్చేసామండి. ఇప్పుడైతే ఫ్లైట్ డౌన్ అవుతుంది చూడండి, బాగా గమనించండి, చాలా డౌన్గా నాకైతే తెలిసిపోయింది. మా అబ్బాయి కాల్ కూడా చేసేసాను, నానా సిగుమొగ్గ వచ్చేసింది అని. ఎందుకంటే పైనప్పుడు చాలా చిన్నగా బుడిబుడికి కనిపించేటి, ఫ్లైట్ డౌన్ అయ్యేది కూడా నాకు తెలుస్తుంది అనమాట, దిగేది కూడా. అంత ఈజీగా దిగడం ఎక్కడం అయితే ఈ ఫ్లైట్లో నేను చూసానండి. పోయినసారి ఢిల్లీకి వెళ్ళిన ఫ్లైట్ అయితే నాకు అంత తెలియలేదు. ఈ ఫ్లైట్ అయితే చక్కగా ఎక్కడం కానీ దిగడం కానీ బాగా తెలిసింది. దీని ట్రావెల్స్ అంతా ఏంటి అని అంటే, దీని ఛార్జ్ అయితే నాకు తెలియదండి. 10 days బ్యాక్ మీకు బుక్ చేసుకున్నాం. లోపలికి రాగానే మా ఆధార్ కార్డు, మా ఫ్లైట్ టికెట్, జెరాక్స్ కాపీ చూశారు. లోపలికి వచ్చిన తర్వాత మా లగేజ్ చెక్ చేశారు. అంటే స్టార్ ఎయిర్ మేము ఎక్కిన ఫ్లైట్ పేరు. అక్కడికి వచ్చిన తర్వాత మా లగేజ్ చెక్ చేసి అంతా తీసేసుకున్న తర్వాత బోర్డింగ్ పాస్ ఇచ్చారు. బోర్డింగ్ పాస్ తీసుకొని మేము లోపలికి ఎంటర్ అయిన తర్వాత నన్ను చెక్ చేశారండి. మా వారిని నన్ను బ్యాగ్స్ అవన్నీ చెక్ చేసి, బెల్టులు, పర్సులు, సెల్స్ అవన్నీ చెక్ చేసిన తర్వాత మమ్మల్ని అయితే లోపలికి వెళ్ళి 4th నెంబర్ ప్లాట్ఫామ్ మీద కూర్చోమని చెప్పారు. అంటే ప్లాట్ఫామ్ అంటే లోపల అనమాట. కూర్చున్నాము, కరెక్ట్గా మేము వెళ్ళే గేట్ దగ్గరే కూర్చున్నామండి. వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత మేము బయలుదేరి బయటకు వచ్చాము. అంతేనండి జరిగింది. ఫ్లైట్ ఎక్కాము, ఇప్పుడు దిగుతున్నాం, అంతే. తిరుపతి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కామండి. శివమొగ్గ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగుతున్నాము. దిగిన వెంటనే ఒక ఫోటో కూడా తీసుకొని ఇవ్వలేదండి, డైరెక్ట్గా బస్ ఎక్కమని చెప్పారండి. నన్ను అయితే మా వారైతే రా 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 అని చెప్పి బస్ అయితే ఎక్కించేసారండి. బస్ ఎక్కిన తర్వాత కూడా నా తుత్త రాగక నేనైతే వీడియో తీసుకుంటున్నాను బస్సులో నుంచి. బస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక క్లయింట్ ఫ్లైట్లోనే ఉండిపోయిందని ఆమె కోసం అయితే వెయిట్ చేస్తుంది అనమాట బస్సు. ఆ క్లయింట్ అదో వచ్చేసిందండి. వచ్చేసిన తర్వాత బస్ అయితే మూవ్ అయిపోయింది. లాంగ్ నుంచి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత లోపలికైతే వస్తున్నామండి. లోపలికి వచ్చిన తర్వాత మన లగేజ్ తీసుకోవాలి కదండి, అందుకని లోపలికైతే ఎంట్రీ అయిపోయాము.
లగేజ్ తీసుకొని బయటికి రావటానికి అక్కడి నుంచి చక్కగా పల్లకిలో పెళ్లి కూతురులాగా మమ్మల్ని అయితే తీసుకొచ్చేస్తుంది బస్సు. ఎయిర్పోర్ట్ స్టేషన్ ఏమనాలి, ఎయిర్పోర్ట్ అని అనాలి కదా, ఎయిర్పోర్ట్కి అయితే తీసుకొచ్చేసింది. లగేజ్ కోసం లోపలికైతే మేము ఎంట్రీ అయ్యాము. లగేజ్ చెన్నైలో లాగా పెద్ద ఎయిర్పోర్ట్ అయితే కాదు, కానీ పర్లేదండి. మొన్నే మోడీ వచ్చి ఓపెన్ చేశారంట ఎయిర్పోర్టు. ఎక్కువ మంది ట్రావెల్ చేసేదానికి క్లయింట్స్ ఎక్కువ మంది వచ్చారు అంటే జనాభా పెరిగే కొద్దికి ఫ్లైట్లు కూడా పెరుగుతాయి, పెద్దగా తయారవుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చిన్నగా ఉంది, పర్లేదండి. మా లగేజ్ అయితే మాకు దగ్గరలోకి వచ్చేసిందండి. మేమైతే లగేజ్ తీసుకుని బయటకైతే ఎంట్రీ అయ్యామండి. బయటకు ఎంట్రీ అయిన తర్వాత ఒక క్యాబ్ మాట్లాడుకున్నాం. క్యాబ్ మాట్లాడుకున్న తర్వాత క్యాబ్ రేట్ చెప్పనా అండి, శివమొగ్గ ఎయిర్పోర్ట్ నుంచి శివమొగ్గ బస్ స్టాండ్కి వచ్చామండి క్యాబ్లో. అక్కడి నుంచి అక్కడికి 500 ఇచ్చామండి. వాళ్ళు అడగడానికి 800 అడిగారు. 13 కిలోమీటర్స్ ఉందంట, 13 అనమాట కిలోమీటర్స్కి. అంత కాస్ట్ నేనైతే ఇవ్వనండి, 500 ఇస్తాను ఫైనల్, అంతకంటే ఎక్కువేనని చెప్పి ఓకే చెప్పారండి. ఓకే చెప్పిన తర్వాత కార్ ఎక్కేసి హ్యాపీగా కూర్చున్నామండి. ఇంత చల్లటి వాతావరణము, చల్లగా గాలి వస్తుంటే నిజంగా తిరుమలలో అంత ఫీలింగ్ అనిపించిందండి. చాలా బాగుంటుంది. శివమొగ్గ చూడటానికి ఎలా ఏమో కానీ మొత్తానికి చల్లటి ప్లేస్ అండి. చాలా ప్రశాంతంగా ఉండొచ్చు, ఇబ్బంది అయితే లేదు. మా అబ్బాయి దగ్గరకు వచ్చేస్తున్నామని చాలా ఆనందం, చాలా హ్యాపీ అండి నాకు. ఎందుకంటే బాబుని చూడబోతున్నాను కదా అని. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేదారి కూడా ఒకసారి చూస్తూ వచ్చానండి. బస్ స్టాండ్కి రాగానే మబ్బులంతా బాగా పట్టేస్తున్నాయి. నేను అనుకున్నా లోపలికి వెళ్ళి, నేను చెప్పానమాట వాళ్ళ క్యాబ్ డ్రైవర్కి ఏం చెప్పాను అంటే, మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళాలి, తిరుపతి బస్సు లాగే బస్ స్టాండ్ దగ్గరికి తీసుకెళ్ళమన్నా, ఎందుకంటే మా అబ్బాయి అక్కడికి వస్తాడని చెప్పి నేను అక్కడికి చెప్పానండి, అక్కడికి వెళ్ళాలి అని చెప్పి. తిరుపతి నుంచి శివమొగ్గకి అయితే వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా జర్నీ ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో.